హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను. చాలా తక్కువ టైంలో మంచి టేస్టీగా మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా. దీన్ని ఎలా చేయాలని ఆలోచిస్తున్నారా? దీన్ని చేయడం చాలా ఈజీ అండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క రెండు ఏగేలోపే కడిగి పెట్టుకున్న చికెన్, ఆ తర్వాత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మూడు వేసి బాగా కలపాలి. కలపడం మాత్రం చాలా ఇంపార్టెంట్. బాగా కలిపిన తర్వాత దాన్ని మంటని హైలో అలానే సిమ్ లో కాకుండా మీడియం గా పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కనుక ఉంచారు అంటే కర్రీ ఇలా ఉడికిద్ది. అంటే 70% కర్రీ అయితే ఉడికింది. ఉడికిన తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే కొంచెం కారం, గరం మసాలా, కొత్తిమీర మూడు వేసి మళ్ళీ బాగా కలిపి ఉడికిందా లేదా, ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తే ఉప్పు అయితే సరిపోయింది, మనం స్టార్టింగ్ లో వేసుకున్నదే. కర్రీ కూడా బాగానే ఉడికింది. ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా కలిపి మళ్ళీ ఒక 2 మినిట్స్ కనుక మూత పెట్టి ఉంచారు అంటే కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ గ్రీన్ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.